టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తిరుమల లడ్డు వివాదంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తిరుమల లడ్డు వివాదంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తిరుమల లడ్డు వివాదంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు చంద్రబాబు నాయుడు ఎంత ఫాస్ట్ గా వ్యాఖ్యలు చేస్తారో అంతే ఫాస్ట్ గా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి మిగతా ప్రస్తుతం టీటీడీ లడ్డూ వ్యవహారం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. భక్తుల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి అంశం. కోట్లాది మంది భక్తులు ఈ వ్యవహారంలో ఏం జరుగుతున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరి దృష్టిలోనూ ప్రస్తుతం ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఆయన ఈరోజు ఉదయం కూడా లడ్డూ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంపై సమీక్ష చేశారు. అందులో భాగంగానే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన మాట్లాడారు, ఈవోతో కూడా మాట్లాడారు. తర్వాత సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో తిరుమలలో ఈవో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆయన బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చినటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించి ఇందులో కొంతవరకు కూడా జంతు కొవ్వుని వినియోగించారన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైనే ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. కొద్దిసేపట్లో ఈవో కూడా ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ విషయాలపైన సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో యంత్రాంగం, టీటీడీ యంత్రాంగం, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి ఆరా తీస్తున్నారు. సో మరి కాసేపట్లోనే అటు ఈవో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్.